హాయ్ అండి. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో చుండ్రు గురించి, అలాగే జుట్టు రాలే సమస్య గురించి ఒక న్యాచురల్ టిప్ అయితే చెప్పబోతున్నాను. ఈ చుండ్రు, ఈ జుట్టు రాలే సమస్యలు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ఇవి ఖచ్చితంగా అందరినీ బాధ పెడుతూనే ఉంటాయి. కాబట్టి ఇలాంటి పెద్ద సమస్యకు ఒక చిన్న పరిష్కారం అయితే చెప్పబోతున్నాను ఈరోజు. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇక్కడ మా అక్క తనకి తలంతా చుండ్రు వచ్చింది. ఓ 15 రోజుల నుంచి ఇంకా బాగా ఎక్కువగా అయిపోతుంది చుండ్రు. అందుకని ముందు మా అక్కకు ట్రై చేసి ఆ తర్వాత తగ్గాకనే మీకు చెప్తున్నాను నేను. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు. అక్కడ చూడండి, ఇది తులసి చెట్టు. అవును, ఈరోజు తులసి ఆకులతోనే టిప్ చెప్పబోతున్నాను. తులసి ఆకులతోనా అని మీరంతా ఆశ్చర్యపోవచ్చు. అవును, తులసి ఆకులతోనే జుట్టు రాలే సమస్యను, అలాగే చుండ్రు సమస్యను కూడా ఈజీగా పోగొట్టుకోవచ్చు. ఇక్కడ మా అక్క వాళ్ళు ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ కొన్ని తులసి చెట్టు విత్తనాలు చల్లారు. ఇలా అన్ని చెట్లు అయిపోయాయి. తులసి చెట్టు ఖచ్చితంగా అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం ఈజీగా వాడుకోవచ్చు ఈ టిప్ని. ఇలా కొన్ని తులసి ఆకులు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఖచ్చితంగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు తినడం వల్ల, అలాగే తలకు అంటించుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కరివేపాకు తింటే కంటికి మంచిది, అలాగే తలకు అంటించుకుంటే జుట్టుకు చాలా చాలా మంచిది. కాబట్టి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు ఒక గుప్పెడు తీసుకుంటే సరిపోతుంది. వీటన్నింటినీ మెత్తగా మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి టిప్ల కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో నచ్చింది అంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఖచ్చితంగా ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా మందికి వెళ్తుంది. మిక్సీ అయితే పట్టేస్తున్నాను. ఇలా మెత్తగా మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇది వడబోసి అంటించుకునేది అలా ఏం ఉండదు. పొట్టు పొట్టు ఉంటుంది, కానీ మనం స్నానం చేసిన తర్వాత అంతా రాలిపోతుంది. ఆ తర్వాత నేను కొన్ని కుంకుడుకాయలు, అలాగే శీకాకాయ కూడా తీసుకుంటున్నాను. ఇవి కుంకుడుకాయలు, ఇవి శీకాకాయ. కొంచెం అవి రెండు కలిపి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఓ 15 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే సరిపోతుంది. నీళ్ళల్లో నానబెట్టుకొని దాంతోనే స్నానం చేయాలి. ఖచ్చితంగా షాంపూ వాడకుండా శీకాకాయ కానీ, కుంకుడుకాయ కానీ ఇలా వాడండి. జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. వెంట్రుకలు కూడా పొడవుగా పెరుగుతాయి. మా అక్క వాటితోనే స్నానం చేస్తుంది. షాంపూ వాడడం చాలా అంటే చాలా తక్కువ. తప్పకుండా చుండ్రు ఉన్నవాళ్ళు ఈ టిప్ని అయితే పాటించండి. వెంటనే తగ్గుతుంది. మరుసటి రోజుకే మా అక్కకు చాలా వరకు తగ్గింది చుండ్రు. అలా వారానికి 1-2 సార్లు చేసినా, లేకపోతే కనీసం వారంకి ఒక్కసారైనా ఇలా అంటించుకుంటే చుండ్రు మొత్తం తగ్గిపోతుంది. ఒక్కసారి వాడి చూడండి. అలాగే ఇంకో టిప్ కూడా చెప్తాను. ఏదైనా సమస్య వస్తే కెమికల్ క్రీమ్లు, అలాగే కెమికల్ షాంపూలు ఉన్నవే వాడుతాం కదా. ఇలా న్యాచురల్ టిప్ పాటించడానికి, మన ఇంట్లో ఉన్న దాంతో న్యాచురల్గా పాటించడానికి ఏం బాధ చెప్పండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా తగ్గుతుంది. ఈ తులసాకుల్ని ముఖానికి అంటించుకోవడం వల్ల ముఖంలో గుల్లలు కూడా రావు. వచ్చిన గుల్లలు కూడా వెంటనే పోతాయి. ఖచ్చితంగా ఈ టిప్ని కూడా ఒకసారి ట్రై చేయండి. ఫేస్ పైన గుల్లలు ఉన్న వాళ్ళు వెంటనే తగ్గుతుంది. తులసాకు అంత మంచిది. ఈ తులసాకులు అంటించుకున్న తర్వాత 1 గంట ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉండవలసిన అవసరం లేదు. ఎందుకో మాటలు బాగా తడబడుతున్నాయి. ఎందుకో కాదు, జ్వరం వచ్చింది, అలాగే జలుబు కూడా చేసింది, దగ్గు కూడా ఉంది. దగ్గు అంటే గుర్తొచ్చింది. దగ్గుకు కూడా ఈ తులసాకులు తింటే వెంటనే దగ్గు తగ్గిపోతుంది. మొత్తం ఇలా జుట్టు కుదుళ్ళు, వెంట్రుకలకి అంతా పట్టించాలి. అంతే. 1 గంట తర్వాత స్నానం చేయాలి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.